అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో మింత్రా నుంచి నేను పర్చేస్ చేసిన 1 minute శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. సో ఈ 1 minute శారీ విత్ స్టిచ్ బ్లౌజ్ చాలా బాగా, చాలా ట్రెండీగా కలెక్షన్ అనమాట. చాలా ట్రెండీ కలెక్షన్. సో మిస్ అవ్వకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోండి నచ్చితే కనుక. అండ్ ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చాలా ఎక్సైటింగ్ ఉంది. చాలా చాలా మంచి 1 minute శారీస్ అనమాట. సో ఒక దానికి శారీ విత్ స్టిచ్ బ్లౌజ్ వచ్చింది. రిమైనింగ్ వీటికి నార్మల్ బ్లౌజ్ వచ్చింది. వైట్ కలర్. సో బ్రైడ్స్ ఎవరైనా ఉంటే వైట్ కలర్ మనం వేర్ చేస్తాం కదా, సో అలాగైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ వైట్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ కింద ప్యాటర్న్ అంతా బాగా నచ్చింది. సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 1 minute శారీ అన్నారు కదక్క, ఎక్కడ ఏంటి అని చూస్తున్నారా? సో ఈ శారీ అయితే మనకి నార్మల్ గా ఇచ్చారు, కింద అయితే రఫుల్ ఇచ్చారు. నెక్స్ట్ 2 శారీస్ 1 minute శారీస్ చూపిస్తాను ఒకసారి. సో ఇది వైట్ కలర్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా సీక్వెన్స్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది ప్యాటర్న్. ఇక్కడ నుంచి చూస్తే మనకి ప్యాటర్న్ ఇలాగా చూడండి. ఇక్కడ ప్యాటర్న్ చూస్తారా? మనకి ఒక 2-3 లేయర్స్ అనమాట. 1 2 3 లేయర్స్. సో మీకు కనిపించింది అనుకుంటున్నాను. ఇట్లాగా 3 లేయర్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సో ఒకవేళ మీకు ఇది శారీలా కట్టుకోవడం ఇష్టం లేకపోతే లెహంగా స్టిచ్ చేయించుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే మనకి కింద కూడా ఇట్లా 3 లేయర్స్ అనేది వచ్చింది కదా, చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో చూపిస్తాను. ఇంకా శారీ మొత్తం చూసేయండి. సో ఫ్రెండ్స్ శారీ చూస్తే ఇంకా మనకి ఇలా వచ్చింది అనమాట. చీర మొత్తం అయితే ఇలా వచ్చింది, చూస్తున్నారా? చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉందన్నమాట ఫ్రంట్ బ్యాక్. సో మనకి 3 లేయర్స్ రావడం అనేది చాలా అందంగా ఉంది. మనకి పైకి కూడా వస్తుందండి, ఇది చూపిస్తాను. సో ఇలా వచ్చింది. ఇంకా చీర మొత్తం బుటాస్ అన్ని కంటిన్యూ అయినాయి. శారీకి మొత్తం అంతా కంటిన్యూ అయింది. చాలా అందంగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, చూసారు కదా. ఇంకా ఇదంతా మనకి పళ్ళు పాట అనమాట. యాక్చువల్లీ నేను రివర్స్ చూపించుకుంటా వచ్చాను, ఇప్పుడు పళ్ళు పాట అనేది స్టార్ట్ అయింది. సో పళ్ళు కూడా మనకి ఇట్లాగా కట్ వర్క్ బోర్డర్ తో ఇలా స్టిచ్ చేశారు. మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను కదా. సో ఇలా వేసుకుంటే ఇది ఇలా వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. చాలా అందంగా ఉంది. వైట్ కలర్ కదా, సో ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. వైట్ కలర్ లో అందరూ చాలా అందంగా కనిపిస్తారు. సో ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది, చాలా బాగుంది. మిస్ అయితే కావద్దు, ట్రై చేయండి. చెప్పాను కదా, ఒకవేళ శారీ లాగా కట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు లెహంగా స్టిచ్ చేయించుకోండి, ఇంకా అందంగా ఉంటుంది. వైట్ కలర్ చాలా బాగుంది. ఇక్కడ కట్ వర్క్ మీకు కనిపించింది అనుకుంటున్నాను, ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది పళ్ళు పాటు. సో పళ్ళుపాటి వరకు మనకి ఇట్లా సింగిల్ ఇచ్చారు. శారీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. శారీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మనకి 3 రఫ్ లేయర్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇలా వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. బ్యాక్ చూస్తే మనకి బ్యాక్ ఇలా వచ్చింది అనమాట. అంటే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రంట్ ఒకవైపు మాత్రం నెక్ కి మనకి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు. సెకండ్ సైడ్ వచ్చేసి మనకి నార్మల్ గా ఇచ్చారనమాట. సో మీకు నచ్చినట్టు మీరు పెట్టించుకోవచ్చు. ఇలాగా అంటే స్లీవ్లెస్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేకపోతే హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు. ప్యాటర్న్ అయితే మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఇంకొక వైపు ప్లెయిన్ ఇచ్చేసారు. సో ఇదండి ఈ శారీ గురించి. ఎవరికి ఎంతమందికి నచ్చింది? సో ఈ శారీ మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా చాలా బాగుంది. వైట్ కలర్ కూడా చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. మంచి లుక్ అయితే ఉంది. సో నచ్చితే మిస్ అవ్వకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. 100% రికమెండెడ్ శారీ. సో మీలో చాలా మందికి నచ్చే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కట్టుకొని చూపిస్తాను. నా దగ్గర ఉన్న వైట్ కలర్ బ్లౌజ్ తో నేను వేర్ చేసి చూపిస్తా. ఆ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేస్తాను. మీలో చాలా మందికి తెలుసు, ఎప్పటి నుంచో అది యూజ్ చేస్తున్నాను. అంత బాగుంటుంది అనమాట అది. సో దాని మీదకి బ్లౌజ్, ఈ శారీ మీదకి ఆ బ్లౌజ్ వేసుకొని కట్టుకొని చూపిస్తే లుక్ ఎలా ఉంది అర్థమవుతుంది. ఇది ఫస్ట్ శారీ అనమాట. సో ఇంక ఇప్పుడు చెప్పాను కదా 1 minute శారీ అని, ఇది శారీ విత్ బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. మంచి లెవెండర్ కలర్ వచ్చింది. సో దీనికి ప్యాటర్న్ చూడండి, కింద మనకి ఇలా వచ్చింది అనమాట. ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఒకసారి మీకు, చీర ఎలా ఉంటది ఏంటి అనేది. దీనికి ఏది 1 minute శారీ అని ఎందుకన్నామంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ స్టెప్స్ పెట్టేసే ఉన్నాయి, చూసారా? ఇక్కడ స్టెప్స్, ఇక్కడైతే ఫ్రిల్స్ అయితే పెట్టేసే ఉంచారు అనమాట. సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇంకా మళ్ళీ నార్మల్ గానే మనం కట్టుకునేలాగే ఇప్పుడేమంటే 1 మినిట్ శారీకి నార్మల్ గా ఒక చిన్న క్లిప్ లాగా వచ్చి జస్ట్ ఒక టర్న్ చేసి క్లిప్ పెట్టుకుంటే అయిపోయేది. ఇదేమంటే జస్ట్ ఫ్రిల్స్ వరకు పెట్టారనమాట. సో ఇంకా శారీ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ కింద వచ్చేసి మనకి ఇట్లా ఒక స్టోన్ ఫినిషింగ్ తో వచ్చిందనమాట. చాలా బాగుంది. కలర్ అయితే లెవెండర్ కలర్. పైన అంతా మనకి ప్లెయినేనండి. సో ఈ కింద వరకు మనకి ఇలా వస్తుంది అనమాట. ఫ్రిల్స్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ వరకు ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి పెట్టేశారు. మీకు కనిపిస్తుందా? సారీ, రివర్స్ చూపిస్తున్నా సారీ. సో ఫ్రెండ్స్ ఈ కింద చూస్తే మనకి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట చమ్కీస్. ఇంక ఇక్కడ పళ్ళుపాటు, అది పళ్ళుపాటు అయితే ఇది మనకి ఇక్కడ పళ్ళుపాటు అయితే ఇలా వస్తుంది అనమాట. ఏహే పిచ్చదానా. సో ఫ్రెండ్స్ ఇది వేసుకుంటే పళ్ళుపాటు అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. చూసారా ఇక్కడికి ఇలాగా మన స్టెప్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇంకా చీర మొత్తం చూద్దాము. శారీ మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసారా ఇక్కడ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసేసారు. సో మనకి ఇవన్నీ స్టెప్స్ ఏనండి. చాలా ఈజీగా మనం వేర్ చేసేసేయచ్చు. నేను చూపిస్తాను కట్టుకొని కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా కింద అయితే మనకి ఫ్రిల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అయింది అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. డ్రాప్ చేయడం అనేది చాలా బాగుంటుంది. సో ఇది టాపర్ లో వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే బాగా ఇచ్చారు. డిజైనర్ గా బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట. సో బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి నెక్ యాక్చువల్లీ చాలా డీప్ అనేది ఇచ్చారు, బ్యాక్ నెక్. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, రౌండ్ నెక్ వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లాగే ఎల్బో స్లీవ్స్ ఇలా వచ్చింది అనమాట. ఇంకా బ్యాక్ చూస్తే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. నెక్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది. ఇక్కడ ఒక బ్యాంగిల్ టైప్ ఇలా ఇచ్చారనమాట కింద కూడా. సో చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. ఇలా అయితే వచ్చింది. చూసారా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. దీనికి లోపల ఖర్చు అంటే ఎక్కువేం లేదండి, నార్మల్ గానే ఉంది. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. చాలా బాగుందన్నమాట. బ్లౌజ్ కూడా మనకి స్టిచ్డ్ వచ్చేసింది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1000 నేను పర్చేస్ చేసినప్పుడు ఈ శారీ ప్రైస్ 1100 ఉందండి. సో మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. పర్ఫెక్ట్ మ్యాచింగ్ కదా. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మనకి ఫేర్వెల్ పార్టీస్ ఉంటాయి కదా, ఫేర్వెల్ పార్టీస్ కి, ఫ్రెషర్స్ డే కి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ట్రెండీగా ఉంటుంది అవుట్ఫిట్ అనేది. నచ్చితే ట్రై చేయొచ్చు. కలర్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్. సో ప్రతి ఒక్క స్కిన్ టోన్ కి సూట్ అవుతుంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి లుక్ అయితే, బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ మన సెకండ్ శారీ. ఇంకా థర్డ్ శారీ చూపిస్తాను. మల్టీ కలర్ శారీ అనమాట. సో ఇది కూడా మనకి కిందంతా ఫ్రిల్స్ వచ్చేసింది. ఓపెన్ చేసి చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. శారీకి పళ్ళుపాటు ఇదేనండి. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట ఈ శారీ అయితే. సో పళ్ళుపాటుకి ఇలా పెట్టేశారు ఫ్రిల్స్. ఇలా ఉందన్నమాట. పళ్ళు వేసుకుంటే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట. చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ అంతా. కింద చూడండి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి రఫుల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అనమాట. చూసారు కదా రఫుల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. ఇంకా శారీ మొత్తం మనకి రఫుల్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవ్వింది. సో ఇలా ఉందన్నమాట. చూసారు కదా ఇదే అట్రాక్టివ్ గా ఉందండి. కిందంతా మనకి ఇట్లా రఫుల్ కలర్ఫుల్ రెయిన్బో కలర్స్ లాగా కలర్స్ అన్ని రావడం అనేది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇలా ఎల్లో కలర్ మంచి ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి జార్జెట్ మీద ఎల్లో కలర్ ఇచ్చేసారు. ప్లెయిన్ అయితే వచ్చింది. దీనికి బ్లౌజ్ తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇదన్నమాట ఈ శారీ గురించి. సో ఇప్పుడు చూపించిన శారీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏది అంటే నాకు వైట్ కలర్ చాలా చాలా బాగా నచ్చింది. లెవెండర్ కలర్ కూడా బాగుంది. ఎల్లో అనేది కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది నా వరకు. రిమైనింగ్ అంతా చాలా బాగుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తా. సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ చేసిన ఈ డ్రెస్ వచ్చేసి అమెజాన్ లో పర్చేస్ చేస్తా. ప్రైస్ 650 రూపీస్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మంచి డిజైనర్ డ్రెస్ అనమాట. మెయిన్ దుపట్టా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో దుపట్టా అనేది మనకి ఇలా వచ్చింది. చాలా బాగుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. మిస్ అయితే కావద్దు. తప్పకుండా పర్చేస్ చేసుకోండి. 100% హైలీ రికమెండెడ్ డ్రెస్. నచ్చితే ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇదన్నమాట ఈ రోజు వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే యూజ్ అయినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.